పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి. ప్రధానంగా తీసుకుంటే చతుర్థ స్థానంలో గురు శుక్ర గ్రహాలు కానీ, పంచమ స్థానంలో రవి బుధ గ్రహాలు కానీ బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. కానీ మీనరాశి వారికి మీ జన్మరాశిలోనే శని సంచారము, సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారము, కుజ శని గ్రహాలు రెండు పరస్పర వీక్షణంలో ఉన్నటువంటి కారణం చేత కొన్ని ప్రతికూలతలు అయితే ఇక్కడ రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైనా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా ఒక స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు లీగల్గా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అవకాశాలన్నీ దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోతున్నాయి అనేటటువంటి భావన కలుగుతుంది. అసలు వీరికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్య కూడా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో క్లాషెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా ఇక్కడ కుటుంబంలో భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ అనేటటువంటివి ఉండకూడదు. ఏదైనా ఓపెన్గా ఉంటేనే సమస్యలు లేకుండా ఉంటాయి. కొంచెం దాపరికం చేసినా సరే సమస్యల యొక్క తీవ్రత చాలా ఎక్కువగా పెరుగుతుందని చెప్పాలి. వీరికి 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 11:52 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు అష్టమ చంద్ర దోషం యొక్క ప్రభావం. ఆల్రెడీ జన్మరాశిలో శని, సప్తమంలో కుజుడు, అష్టమ స్థానంలో చంద్రుడు, అంటే పూర్తిగా ప్రతికూలమైన స్థితి. ఈ అష్టమ చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మీకు ఫినాన్షియల్ ప్రెషర్స్ అనేటటువంటి ఎక్కువైపోతుంటాయి. ఆర్థికపరమైన ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ప్రయాణపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏదో ఒక విషయంలో విపరీతమైనటువంటి కలవరపాటు కలిగిస్తూ ఉంటుంది. అలానే శారీరకమైనటువంటి అలసట కానీ లేదా డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు వస్తాయి ఇవన్నీ అంటే, చంద్రబలం తగ్గితే ఇవన్నీ వస్తాయి. కాబట్టి చంద్రబలాన్ని పెంచుకోవాలి అంటే చంద్ర గాయత్రి మంత్ర జపం కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలానే కొంచెం ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంచెం మంచి కఠోరమైనటువంటి నియమాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా శనివారం రోజున హనుమాన్ మందిరికి వెళ్ళటం చాలా మంచిది. అలానే ఆగస్టు 2వ తేదీ రాత్రి 11:52 నుంచి 5వ తేదీ ఉదయం 11:20 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి భగవద్భక్తి పెరుగుతుంది, ధర్మ సంకల్పం పెరుగుతుంది, గురువుల నుంచి పెద్దవాళ్ళ నుంచి చక్కటి ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. దూర ప్రయాణాలు అనేటటువంటివి ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ కొన్ని ప్రయాణాలు ఎంత చేసినప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే ప్రయోజనకరంగా మారకుండా ఉంటాయి. అలానే తండ్రితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక 5వ తేదీ ఉదయం 11:20 నుంచి 7వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయంలో మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ అత్యంత నిష్ఠతో పనిచేయాలి. నిష్ఠతో కనుక పనిచేస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక్కడ మీకు అధికమైనటువంటి పని భారం ఉంటుంది. మీపై అధికారుల యొక్క అంచనాలు కూడా ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. కానీ అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయోజనకరమైనటువంటి మార్గాలు కూడా కనిపిస్తాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా అనుకూలమైన కాలం అని చెప్పాలి. ఇక్కడ మీరు వీలైతే సూర్యారాధన చేయటం, అంటే సూర్య భగవానుడికి ఆరాధన చేయటం, సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయం పారాయణ చేయటం చాలా మంచిది. అలానే ఆగస్టు 7వ తేదీ రాత్రి నుండి 9వ తేదీ 7వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ రాత్రి 2:10 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది, అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఎంత కఠినమైనటువంటి కార్యమైనా సరే
చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా, అంటే మీరు కనుక అన్వేషిస్తున్నట్లయితే అదనపు ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి సంభాషణలు చాలా చక్కగా అంటే ఆనందాన్ని ఇస్తూ ఉంటాయని చెప్పాలి. ఇంకా కొంత హర్షం, ఆనందాన్ని అనుభవించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చక్కగా శివుడికి అభిషేకం చేయటం వల్ల మీ యొక్క ఆనందం డబుల్ అవుతుందని చెప్పాలి. అలానే ఆగస్టు 9వ తేదీ రాత్రి నుంచి 12వ తేదీ ఉదయం 6:08 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కారణం కావచ్చు, చంద్రరాహు గ్రహాల యొక్క కలయిక వలన కావచ్చు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. వ్యర్థమైన ఆలోచనలు అంటే అనవసరమైన ఆలోచనలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే మీ వ్యతిరేకులు మీపై నిందలు వేయటానికి కుట్రలు పన్నేటటువంటి పన్నాగాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ మీరు దుర్గాదేవికి నవరత్న పుష్పాలతో కనుక అర్చన చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ అవి దొరకనప్పుడు మీకు ఆ దుర్గాదేవికి ఎరుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఓం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మంత్రపారాయణ మీకు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇక 12వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కాలం అత్యంత శక్తివంతమైనదని మీరు గుర్తిస్తారు. అంటే కాలం అత్యంత బలంగా ఉంటుంది. మీ యొక్క శక్తియుక్తులు మీకు తెలుస్తాయి. మీ అభిప్రాయాలను మీరు బలంగా వినిపించగలుగుతూ ఉంటారు. కొత్త ఆలోచనలు చేయటం, వాటిని అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ మీకు శని మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను సాధించేటటువంటి విధంగా మీ అడుగులు పడుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ మీరు శనివారం రోజున శని గ్రహానికి సంబంధించినటువంటి శని గాయత్రి మంత్ర జపం చేయటం మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 14వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఆర్థికంగా బ్రహ్మాండమైన అవకాశాలు కలిసి వస్తాయని చెప్పాలి. ఆస్తి లావాదేవీలు కానీ, ఫైనాన్స్ మ్యాటర్స్లో కానీ అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇంట్లో కానీ బయట కానీ మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు ఉంటాయి. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక్కడ లక్ష్మీదేవికి శుక్రవారం రోజున పూజ చేయటం, శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనేటటువంటి మంత్రపారాయణం చేయడం చాలా మంచిది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్టయితే కుజ శని గ్రహాల యొక్క పరస్పర దృష్టి కారణం చేత వ్యాపారంలో వాదనలకు దూరంగా ఉండాలి. ఆర్గ్యుమెంట్స్ పనికిరావు. ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవాలి. అలానే కుజరాహు గృహాల యొక్క షష్టాష్టక సంబంధం కారణం చేత కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే అటువంటి వాటిలో ఉన్నారో వాటిలో జాగ్రత్తలు పాటించండి. ఇక ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవటం వలన దాదాపుగా మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ 15 రోజుల్లో మీనరాశి వారికి ధైర్యము, శ్రద్ధ మరియు ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.